తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ టెండర్ వ్యవహారంలో తన ప్రమేయం నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. సాక్షి మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించిన ఆయన, ఆరోపణలు నిజమని తేలితే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని, విజయడాడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఎల్ ఫౌండేషన్ సహకారంతో P4 కార్యక్రమం కింద ఈ నెల 17న గన్నవరంలో ఉచిత AIML శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సో సాక్షి తెలుగువాళ్ళ మనస్సాక్షి, మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలే. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి. మీకు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడానంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఇక పద్దాక చెప్పిందే చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవిని 5 నిమిషాల్లో రాజీనామా చేసేస్తాను. 5 minutes. టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. మీరు మీరు ఎవరైతే హక్కును చేర్చుకున్నారో అతను మిమ్మల్ని, మీ భార్యని, ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా మీరు పార్టీలో చేర్చుకున్నారు. నేను అప్పుడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఖండించా, వైసీపీలో ఉన్నప్పుడు కూడా. అది నా క్యారెక్టర్. నేను క్యారెక్టర్ వదులుకోను అసలు ఎవరి కోసం. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషిగా పుట్టాక దినం గడితే లెక్క తనం గడవాలి. సాక్షి రాసింది ఈ తప్పుడు రాతలు కాదా అని అడుగుతున్నా. సాక్షికి బహిరంగ ఛాలెంజ్. నువ్వు కనుక నేను ఎయిర్పోర్ట్ టెండర్ కనుక నేను ఎవరికైనా ఒక కంపెనీకి ఇమ్మని కానీ, నేను పైరువీలు చేస్తే కానీ, ఎవరైనా 133 kV సబ్స్టేషన్ కట్టుకునే దగ్గరికి వెళ్ళో ఇంకోటి దగ్గరికి వెళ్ళో డబ్బులు అడిగింది కానీ, గతంలో మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నా ప్రత్యర్థి ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని, షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర కూడా 7 లక్షలు వసూలు చేసిన పరిస్థితి. కానీ నేను 24 మందికి అధికారంలోకి వచ్చినాక ఫ్రీగా ఇచ్చా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఈ సాక్షికి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నిరూపిస్తే నువ్వు ఈ పేపర్ని ఎలా ఇసురుతున్నానో అలా రాజీనామా చేసి పెడతాను నా పదవికి. పిచ్చివాగుడు పిచ్చిరాతలు మానే నిజం మాట్లాడు. నేను మాట్లాడిందని కట్టుబడి ఉంటాను. నేను వెనక్కి వెళ్ళను. అసలు నేను చెప్పింది ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రాయనాడు పార్టీ ఎలా అవుతారని అడిగా. అది మీకు చూపించమంటే చూపిస్తే. మీరు చూసారా చూడలేదా దయచేసి చెప్పండి. మీ టైం కూడా వేస్ట్ అయింది. కానీ మీరు అయ్యాయి రాయట్లా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు మీరు నభూతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అర్ధరాత్రి పూట 11:30 కాడి నుంచి 5:30 వరకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే మీరు నీరాజనాలు పట్టింది మీరు అని చెప్పి ఎదురున్న కార్యకర్తలని. అది అట్లాంటి ర్యాలీ భవిష్యత్తులో నభూతో నభవిష్యత్ ఇక ఉండదని కూడా చెప్పాను నేను. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పా. ఎస్, దట్ ఈజ్ మై రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు. నేను ఫస్ట్ చెప్పింది బాబు ఎంటర్ప్రైజెస్. మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. ఆ కడియాల సతీష్ అనే వైసీపీ నాయకుడు, అంపాపురం మాజీ సర్పంచి, ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ ఫంక్షన్కి గన్నవరం వేదిక అయితే అసలు నేను ఎవరి మీద పోటీ చేశా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత నాయకుడే కంటతడి పెట్టి, ఆయనతోనే కంటతడి పెట్టించిన అభ్యర్థి మీద పోటీ చేశాను నేను. ఈ బాబు ఎంటర్ప్రైజెస్ అనేది ఎవరిది? ఈ తోలిందేమో ఈ మట్టి మశానాల జోలికి నేను వెళ్ళను అసలు. మీరు ఇప్పటికైనా మీకు కూడా తెలుసు నేను అటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటానండి. మట్టి మొత్తం ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో మొన్న 12 సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలాలకి పొలాలకి. కానీ కడియాల సతీష్ బాబు, వీరమాచిరెడ్డి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్. వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం, ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడానా? అంటే కార్యకర్తలు బాధ, పార్టీ బాధ ఒకటి కాదా? రెండు వేరువేరుగా ఉంటాయా? నాకు తెలియదు. మరి కార్యకర్తలే అల్టిమేట్గా పనిచేసేది కార్యకర్తలే. మేము జైలుకి వెళ్ళాం, పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు మేము జైల్లో నేను సందీప్ లాంటి వాళ్ళకి 20 మంది కుర్రాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళామని మా బాధలు ఏంటంటారా బాబు అని వాళ్ళు వచ్చి
విజయ డైరీలో ఏదో స్కామ్ జరుగుతుంది, స్కీమ్ జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి నాకు లేఖలు ఇచ్చి ఆ రోజు నాకు ఈ పంచాయతీ ఏంటి, చంద్రకాంత్ అని పార్టీ ప్రెసిడెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతను ఉద్యోగం మానుకున్నాడు. అతను లోకేష్ బాబు కూడా చెప్పాడు ఎయిర్పోర్ట్లో. నాకు చెప్పేదే ఉంటుంది. కార్యకర్తలు నాకు వచ్చేప్పటికి ఎవరికి చెప్తారు? కార్యకర్తల సమావేశం పెట్టి సుస్పష్టంగా మాట్లాడుకుందామని కూడా చెప్పాను. నేనేం మీ మీడియా సోదరులతో నేను మాట్లాడింది కాదు. నేను మీడియా ఉందో అక్కడ మీడియా కూడా నాకు తెలిసి మా గన్నవరంలో ఇప్పుడు వచ్చే 1-2 ఛానల్స్ వాళ్ళు బుధవారంలో పిఎస్సిఎస్ ఓపెనింగ్కి నెట్టో రఘురాం గారు నేను ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది. దాంట్లో అదొకటి చెప్పా. 2 బాపురిపాడులో దాని మీద చంద్రకాంత్ అనే అతను వాళ్ళ రిపోర్టు, కాల్ లిస్టులు ఇవన్నీ కార్యకర్తలు ఇస్తున్నారు తెచ్చి. ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీతో ఎవరు టచ్లో ఉన్నారు, వంశీ అనుచరులతో టచ్లో ఎవరున్నారు, రంగా నేతలతో టచ్లో ఎవరున్నారు, ఎన్నికలైనా కూడా అసలు ఇవన్నీ ఎందుకు సూటిగా స్పష్టంగా ఉంటుంది. 5 సంవత్సరాల కాలం విజయ డైరీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉంచాడు? అదే చెప్పాను మొన్న మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి నేను సంకనాకి ఇచ్చారు ఈ జిల్లా మంత్రులు, నువ్వు ఇంకా ఆడమాటలేని ఆడనే కంటిన్యూ ఆ బూతులు ఇట్టామని చెప్తే నీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే నువ్వు తక్షణం ఆలోచించుకోవే బాబు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి కూడా హితో పలికా. 3 ఎయిర్పోర్ట్కి మాట్లాడుతున్నా, ఎయిర్పోర్ట్కి మీరు వేస్తున్నారు. ఎస్, నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను కాదని నేను అనట్లేదే. నేను పొద్దునోడు మాట్లాడి సాయంత్రం మాట్లాడి రేపు పొద్దునోడు మాట్లాడే క్యారెక్టర్ అనేది కాదు. ఎస్, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను మొన్న వెళ్ళినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేంటి 2 పార్లమెంట్ సభ్యులు అడిగారు. అంతకుముందు ఎంత కాంట్రాక్ట్ అని బందర్ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడగండి వెళ్ళి. నేను అడిగాను అవునా, కానీ అక్కడ మీడియా లేదు. నేను బయటకు వచ్చినాక అడిగాను అవును. ఎందుకు అడిగానంటే నేను ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో పార్టీకి వ్యతిరేకమో పాసిఫిక్ ఆనందం పొందే వాళ్ళకి నేనేం చేయలేను. కానీ ఒకవేళ నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే నేను విప్పుగా ఎందుకుంటా? నేనే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఒకవేళ నాకు అంత ఇబ్బంది ఉంటే నేను రాజకీయాలు మానేస్తా తప్ప నేను ఇలాంటివి చేయను. నేను గతంలో ఒకసారి ప్రూవ్డ్ రికార్డ్ నాది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి అతనితో కలవమని చేతిలో చెయ్యేస్తే నేను చెయ్యనక్కలాక్కున్నా. కనకదుర్గందల గుడి దగ్గర వాళ్ళు ఉన్న మళ్ళీ విష్ణు గారు కానీ జోగి రమేష్ అనే అతను కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజు మూడు అందరూ పిలిస్తే కొంపలారిని కూడా అడుగుతున్నారు ఎందుకు బాబు వస్తున్నాను ఉండమని వెళ్ళా. వెంకట దిగ్రేట్ ఏం ఆలోచించావు నీ స్థాయి తగ్గించుకోక పద్దాక నువ్వు నన్నేం చేద్దావు అనుకో చెప్పు తప్ప ఇట్లాంటి కార్యక్రమం పెట్టబాకమని చెప్పా. అంత సూటిగా సుస్పష్టంగా మాట్లాడే మనిషిని నేను. అలాంటిది నేను ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరికో వస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. ప్లస్ 2 ముఖ్యమైన విషయం ఏంటి, 80% 300 crores ఏంటి, 20% 206 కోట్లు ఏంటి, అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని నా ప్రత్యర్థి పేరు ఇన్నిసార్లు కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్న కూడా మీటింగ్లో అదే చెప్పా. అంటే నేను పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది నొప్పి. ఎస్, ఇప్పుడు విజయ డైరీనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదిగోండి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. నేను అమెరికాలకు ముందు తెచ్చి ఇచ్చారు. ఎవరు ఎండీకి ఏఎండి డైరీ ఎండీ అంటారు, అతనికి ఇవ్వండి అండి మీరు కంప్లైంట్ అని. డైరెక్టర్లో పాలకేంద్రంలో సర్పంచులు తీసుకొచ్చి వీళ్ళు ఎట్టా దుర్వినియోగం చేస్తున్నారు, మీడియాకి ఎలాంటి యాడ్లు ఇచ్చారు, ఏ మీడియాకి ఎంత యాడ్లు ఇచ్చారు అంటే మీడియా చెప్పడం నా అభిమతం నా మతం కాదు. కానీ వాళ్ళు ఇచ్చిన పేపర్లు ఇవి యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి రైతులు దుర్వినియోగం అవుతుంది అది దుర్వినియోగం అవుతుందని వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు రాజీనామా చేసుకుంటారో చేస్తారో ఏం చేస్తారో నాకెందుకు, నా కాన్స్టిట్యున్సీలో అది ఉంది. లేకపోతే నేను మాట్లాడిన అసలు నేను ఎవరి జోలికి వెళ్ళే టైపు కాదు. ప్లస్ 2 ఈ కాంట్రాక్ట్ అతను డెఫినెట్గా వల్లభనేని వంశీకి సపోర్ట్ చేసిన అతనే. నేను ముమ్మాటికి చెప్తున్నా. కార్యకర్తలేమో మేము దెబ్బలు తిన్నాం, మేము ఆవేదన ఆక్రోశన పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు కేసులో ఉన్నాం, మా మీదే కేసు పెట్టారు, పార్టీ ఆఫీస్ తగలెట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు రాజమండ్రిలో అని వాళ్ళు రోజు అలో లక్షణాన్ని బాధపడుతుంటే నేనేం చేయాలా? కార్యకర్తల అభీష్టాన్ని నేను గౌరవించొద్దా? రంగనగూడెంలో 52 మంది ఊళ్ళో వదిలి పారిపోయారు. ఇవాళకి 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధ దంపతులు కూడా కెనడా వెళ్ళాలని చెప్పి రోజు నా చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసు తీసేయమని. అంటే పార్టీ కోసం పనిచేసి 52 మంది ఊళ్ళో పారిపోయారు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత. ఎస్, డెఫినెట్గా నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. దాంట్లో మొహటం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో నేనే మేనమేషాలు లెక్క పెట్టను. అలా అని నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతానని రాయటం మాత్రం యాక్చువల్గా ఇది డెఫినెట్గా ఖండిస్తున్నది ఎప్పుడో పిచ్చి రోజుల్లో మాట. కానీ అది వాస్తవం. మీరు మొత్తం వీడియో చూడండి, 35 నిమిషాలు 33 నిమిషాలు నేను పిఎస్సిఎస్ మీటింగ్కి వెళ్ళి నెట్టో నగరం గారు నా పక్కనే కూర్చుని ఉన్నాడు, మా జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ కంప్లైంట్లు వస్తే నేనేం చేయాలా? ఒకడు కాల్ లిస్ట్ అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు మీడియా అంటాడు. అసలు ఏంటిది? ఇది నా కాన్షియన్స్లో ఉందా లేదా?
నా కాన్స్టిట్యూషన్ ఉన్నదానికి ప్రతాడు ఎవడు పడతాడు వస్తే నేను లోకల్ ఎమ్మెల్యేగా నేనెందుకు? అంటే మీరు మీడియా ఛానల్లో మీరు పని చేస్తారా? మీకు మైక్ ఇచ్చి మీకు సూపర్వైజరో ఏదో టైటిల్ ఇచ్చి ఇంకోటి పంపిస్తే మీరు ఉంటారా? కాంట్రాక్ట్ ఎవరు? అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఈ విజయ డైరీది మాట్లాడదాం. విజయ డైరీకి ఎవరు సహకరించట్లేదా? అదే చెప్పా, మా పార్టీలో సహకరిస్తున్నారని చెప్పా. దాంట్లో నేనేదో అబద్ధాలు అన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏది అడిగినా సుస్పష్టంగా ఆన్సర్ చెప్తా. ఇప్పుడు మీ ఎంపీ, మీ భాగస్వామి ఎంపీ కదా ఉంది, ఆయన అడిగాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో. అదే ఆయన తెలియకుండా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి రాదుగా. మీకు అర్థం అవట్లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ట్విస్ట్ చేసి మాట్లాడినా ఎలా మాట్లాడినా ఐ కెన్ హ్యాండిల్. ఓకే, బాలశౌరి గారు మాట్లాడారు, కేసినేని చిన్ని గారు కూడా మాట్లాడాడు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో. గతంలో ఎంత పని అయింది, అప్పుడు ఎంత బిల్లుకి ఎంత టెండర్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, అంత ఎక్కువ ఎందుకు ఉందని అతను వాళ్ళిద్దరు అడిగారు, నేను అడిగా. నేను వైస్ చైర్మన్, వాళ్ళిద్దరు చైర్మన్, కో చైర్మన్. అంటే మా రైట్లు కూడా మాకు వద్దా ఇంకా? నాకు ఎంత తెలిస్తే నీకెందుకు చెప్తాను సోదరా? నాకేమన్నా నాకు తెలిసిన ఫ్రెండ్ గురించి అడిగితే చెబుతాను నేను. ఇక ఫుల్ ఫామ్ ఎబ్రివేషన్లో డిస్క్రిప్షన్లో నేను ఎక్కడ చెప్పగలను? ఓకే సార్, ఇప్పుడు 80% వర్క్స్ అయినాయి సార్, 80% అయినాయి. 20% అంటే ఆ వర్క్ని మధ్యలో చేయడానికి ఎవరు 2-3 సార్లు వేసినా ఎవరు రాలేదు. సో వచ్చిన అతనికి మెయింటెనెన్స్, ఇప్పుడు రిమైనింగ్ వర్క్స్ అంటే ఇప్పుడు వాడేమన్నాడంటే కాంట్రాక్టర్, అంటే అంతకుముందు నాకు ఇన్ఫర్మేషన్, ఇది ఎంత అయింది, ఎంత చేశారనేది ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు, దాన్ని అంచనా వేయడానికి కూడా లేదు. అసలు ఇవాళ టెక్నాలజీ టెక్నికల్గా ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకునే టైంలో నేను ఏఎంఎల్ ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఫ్రీ ట్రైనింగ్ పెడుతున్నారు. 17వ తారీఖు సాయంత్రం ఓపెనింగ్, దానికి రండి. వస్తే కనీసం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఫ్రీ ట్రైనింగ్ అది హెచ్సిఎల్తో ఇప్పిస్తున్నాం, P4లో భాగంగా. వాళ్ళు ఒప్పించి మెప్పించి. అంటే మీరు అలా మాట్లాడితే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడగదు. నన్ను అడగాల్సిన సూట్గా అడగండి. నేను డెఫినెట్గా నేను దాటేసే టైప్ కాదు. నేను యుద్ధం చేశా, నేను ఈ నియోజకవర్గంలో యుద్ధం చేశా, రాత్రి 2 వరకు తిరిగా. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రానాళ్ళు, లోకేష్ బాబు పాదయాత్రకు రానాళ్ళు పార్టీ ఏంటంటే ఏ కార్యకర్తలు గోల పెడతాను నేను ఎవడో చెప్పాలా? కార్యకర్తలకు ఏం చెప్పాలి నేను? కార్యకర్తలకు అదే చెప్పా. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇంకా డీటెయిల్గా మాట్లాడతానని చెప్పా. ఆ డీటెయిల్గా మాట్లాడినాక మీరు వస్తే బాగుండేది. మీరు ఒకే ఒక పాయింట్ ఏంటిది అంటే ఎయిర్పోర్ట్ దాన్ని తీసుకెళ్ళాను నేను. అంటే నేను అమెరికాలో వచ్చినాక సీఎం గారిని కలవాలా. నేను దాదాపు 2 సంవత్సరాల తర్వాత అక్రమ కేసుల వల్ల పాస్పోర్ట్లు, వీసాలు, పర్మిషన్ ఆఫ్ ద కోర్టులు తీసుకుని నేను ఎట్టకెళ్ళి మొన్న లాస్ట్ మంత్ 6వ తారీఖు వెళ్ళి మొన్న 26వ తారీఖు వచ్చాను. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని నేను కలవాలి. అది ఎయిర్పోర్ట్ది కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చిందనే విషయం కూడా నాకు ఆ మీటింగ్కి వెళ్ళే వరకు తెలియదు. ఆ మీటింగ్ ఎజెండాలో పెట్టారు. ఇది మీకు తెలిసేమో నాకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. ఎయిర్పోర్ట్ ఎజెండాలో ఆ రోజు ఎజెండా పెట్టినప్పుడు ఆ ఎజెండాలో ఏది రెస్ట్ ఆఫ్ ద వర్క్ పలానా మళ్ళీ టెండర్ పిలిచాం, ఆ టెండర్ ఇలా వచ్చింది, వీళ్ళకి ఇచ్చామంటే అంత ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందని 2 ఎంపీలు అడిగారు. కాదంటారు మీరు ఎంపీలు నేను అడగండి పోనీ. ఇదే విషయం ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులకు ముందే తెలుసు. అంటే ఎప్పుడైతే టెండర్ కన్ఫర్మ్ అయిందో మీరు పార్లమెంట్ సభ్యులు అడగాల్సింది, నన్ను అడిగితే ఎలా అండి? ఆల్రెడీ మాకు చెప్పారు ఏమని, ఈ టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది, రిమైనింగ్ కూడా వర్క్స్ కూడా అయిపోతాయి, త్వరలోనే మేము టెర్మినల్ పనులు కూడా ఇచ్చేస్తాం, మొన్నటిదాకా ఇది మాకు ఇబ్బందికరంగా తలనొప్పిగా మారింది, క్లియర్ అయింది అన్నది. మీ క్వశ్చన్లోనే క్లారిటీ లేదు. అంటే ఆ రోజే తెలుసు అంటాం అనేది కూడా అది. అరే వాళ్ళు అడిగారు అడగలేదు మీరు అడగండి. నేను చెప్తున్నా, ఆన్ రికార్డే చెప్తున్నా కదా. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని అడగండి. ఆ రోజు ఎజెండాలో పెట్టారు, వాళ్ళు అడిగారు, నేను అడగలేదని చెప్పట్లేదు, నేను అడిగా. మీరు వెళ్ళట్లేదు, అది ఐడియా ఉంది. నేను వెళ్ళా మొన్న మీటింగ్కి. ఎస్ వెళ్ళా. అసలు ఇప్పుడు ఈ మీడియా సోదరుని కూడా సుస్పష్టంగా అడుగుతున్నా. పార్టీ కాదని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పార్టీ కాదని, మేడం వస్తే పార్టీ కాదని, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో నడిచేస్తుంటే పార్టీ కాదని చెప్పి ఇవాళ పార్టీ అయిన వాళ్ళు ఏం చేద్దాం అనేది మా కార్యకర్తల గోల, మా గోల. వాళ్ళని సముదాయిస్తానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, అరే బాబు చూద్దాం, మన కార్యకర్తల మీటింగ్ వేద్దాం, ఫైనల్గా కార్యకర్తల అభిష్టం మేరకే నడుస్తాం, మీరు ఏదంటే చేద్దామని చెప్పాడు. కానీ మీడియా ఏం చేస్తుంది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడా, పార్టీకి వ్యతిరేకంగా మాడాని చెప్తుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతే తప్ప ఒకవేళ నేను మాడదాం అనుకునే ఉద్దేశం ఉన్నా నేను సూటిగా మాడతా తప్ప ఇలా దొంగ తిరుగుడు రాజకీయాలు నేను చేయను. అసలు అది మీడియాలో చాలామందికి తెలుసని నేను భావిస్తున్నాను. అంతే తప్ప నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద మీరు రాయొచ్చు ఇలా అని. అంటే శాసనసభ్యుడిగా, ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా జరిగిన తప్పుని ఎత్తి చూపటం కూడా చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఉపయోగం ఏంటి?
సార్ మీరు అడగడం కరెక్టే. కాంట్రాక్టర్లు వరుసగా ప్రత్యర్థులకి ఇవ్వడం, అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వడం, అంటే ఇది విత్ ఇన్ ద పార్టీలో ఎవరో సపోర్ట్ ఉండబట్టి జరుగుతుంది అనుకోవచ్చా? సరే, ఇప్పుడు అది సపోర్ట్ ఉందా లేదా అంటే, ఇప్పుడు విజయ డైరీ ఉందండి. ఈ విజయ డైరీ అనేది సర్వనాశనం అయింది. ఆ డైరీ డైరెక్టర్ కూడా అతని స్థాయికి నా గురించి మాట్లాడాడు. నేను చిల్లరాడిని కాదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడను. నేను అసెంబ్లీలో మాట్లాడాను. చట్టసభ్యుడిగా నాకు రైట్ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ సంస్థ మీద ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడాడు. మీరు ఎంక్వైరీ చేయమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా, విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం, గ్యారంటీగా వేస్తుందని వెయిట్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు కార్యకర్తలు వచ్చి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఊర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టిస్తున్నారు, ఇక్కడ అది పెడుతున్నారు, ఇక్కడ ఇది పెడుతున్నారు. మన క్లస్టర్ మీటింగ్కి ఎవరో వచ్చి పాల్గొన్నారు. మీకు సమాచారం ఉంది? నాకు సమాచారం ఇస్తే అంత ఇవ్వకపోతే అంత ఓటర్లు అసలు పార్టీ అని నేను గెలవాలను, లేకపోతే ఈ తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు అందరూ నేను గెలవాలని కోరుకున్నారు. ప్రపంచంలో ఎక్కడో తెలుగు వాళ్ళైనా. అలాంటప్పుడు అప్పుడే రాని వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచన చేస్తానా? అట్టే ఉంటే ఎలక్షన్ ముందే నేనే మాట్లాడుకుంటా, నువ్వు రారా బాబు ప్లీజ్ రండి అని అడుక్కుంటా కదా బెగ్గింగ్ లాగా. నేను ఫైట్ చేశాను, నేను ఫైటర్ని. నేను ఉంటే సూట్గా చెబుతాను, దయచేసి నా మీద ఇట్టండి, మీరు దయచేసి వేయొద్దండి, నాతో మేక్ షూర్ చేసుకోండి అంటే నేను అన్నది ఇప్పుడు కూడా చెప్పుకున్నా కదా మీకు. ఇప్పుడు నేనేమన్నా డ్రాప్ అవుట్ అయ్యి నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పట్లేదు కదా. నేను ఒక ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా వెళ్ళా మీటింగ్కి. అక్కడ తెలిసింది నేను మాట్లాడా, కమిటీ మీటింగ్లో కూడా మాట్లాడా. ఆల్ ద ఎయిర్లైన్స్ హెడ్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నప్పుడు జరిగిన చర్చ అది. కార్యకర్తలు ఈ గోలంతా పెడుతుంటే దీనికి తోడు అది కూడా మాట్లాడా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. మీ ప్రధానమైన డిమాండ్ మీరు కోరుకునేది సార్ ఎయిర్పోర్ట్ దాన్ని ఖండన ఇచ్చారు. ఖండన సరే అంటే నెగిటివ్గా వస్తుంది అంటే ఎలా కాదు ప్రభుత్వం రివ్యూ చేస్తుంది, వెయిట్ చేయాలి కదా మీరు. అసలు నేను చెప్పింది మొన్న, నేను ఎప్పుడు మాట్లాడింది మొన్న ఎప్పుడు, అది మీడియాకి లింక్ ఇప్పుడు వచ్చినట్టుంది లేటుగా, అంతే తప్ప నేను నిజంగా నాకేమన్నా అసంతృప్తి ఉన్నా, నాకేమన్నా ఇబ్బంది ఉన్నా, నేనేమన్నా అనుకున్నా, నేను మన పేరునని నా మీద మాట్లాడాడు, నేను ఏమంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసే కదా. నా మీద ఎవరైనా మాడితే నేను ఎట్టి పరిస్థితి ప్రెస్ మీట్ పెడతాను, మీరు రాసి పెట్టుకోండి. అసలు నేను మీ ప్రెస్కి దూరంగా వెళ్ళిపోవటాలు అలాంటివి ఉండవు. 100% నేను ఫేస్ చేస్తా ప్రశ్న. అంటే నా బాధ ఏంటంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడానని ఒకే లైన్ పట్టు కొడుతున్నారు అన్ని ఛానల్స్లో, అంటే యూట్యూబర్స్ ముఖ్యంగా. ఈ యూట్యూబర్స్ అందరికీ అసలు విజయ డైరీ ఎందుకు యాడ్లు ఇవ్వాలంటాడు ఒకడు. ఓ డైరెక్టర్ నేను రాజీనామా చేస్తానంటాడు, ఇంకో ఆయన 15 మంది పాలకేంద్ర ప్రెసిడెంట్ సంతకాలు పెడితే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి పార్టీలో ఏమాత్రం మద్దతు లేకుండా ఉంటే కుదురుతుందా? అసలు మీరు ఎప్పుడైనా అడిగారా? బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, మీడియా ప్రతినిధులుగా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాళ్లే తెలుగుదేశం గవర్నమెంట్లో ఎలా ఉంటారని మీరు అడిగారు ఎప్పుడన్నా? నేను జర్నలిస్ట్ అయితే డెఫినెట్గా అడిగేవాడిని. ఇప్పుడు విజయ డైరీకి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు ఇప్పుడు కూడా చెబుతున్నా నీకు జగన్మోహన్ రెడ్డి, అసలు నీకు ఇప్పుడు కూడా సాక్షిలో నా గురించి రాపిస్తాక నీకు మనసు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నువ్వు బతిమలాడితే నీ కోసం వెళ్ళి పోటీ చేస్తే నేను కాంట్రాక్ట్లు ఇచ్చాను. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గర ఏమన్నా నేను కాంట్రాక్ట్లు అడిగానా? నువ్వు ఆప్కాప్, మీరు చైర్మన్, ఆప్కాప్ చైర్మన్ ఇస్తానంది ఆయనే, ఎమ్మెల్సీ గవర్నర్ కూడా ఇస్తానంది ఆయన. అయినా నేను ఒప్పుకోవాలి, నాకు అక్కర్లేదని చెప్పాను, నేను రాజీ పడిన చెప్పాను, రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పాను. డెఫినెట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడిని. ఇప్పుడు చెబుతున్నా మీ సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు చాలా రోజులు మేనమేషాలు లెక్కబెట్టి రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంది నిజం. రేపు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రెస్ మీట్లు అడగండి. కానీ ఆగిపోయింది కేవలం గన్నవరం గురించే. గన్నవరంలో డేటా రిపోర్ట్ బాగాలేదు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే బాగాలేదని చెప్పి నువ్వు ఓటేయమని అడుగుతావా అని అడిగాడు. పేర్నాని వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు వెంకట్రావు అని చెప్తే, పేర్నాని గారు చెప్పాడని అడిగితే కాలం నిర్ణయిద్దని చెప్పాను. నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్గానే విభేదించాగా. ఏదైనా భయపడిపోయే ఆ టైం నేను చేయలేదు కదా. కొడాలని ఇలాగా పదవి ఉన్నప్పుడు ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా. నాకు పదవి లేనప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రితో విభేదించినప్పుడు నేను ఇలాగే మాట్లాడా. దయచేసి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు కూడా స్వాగతించాలి. మంచికి విలువ లేదనుకున్నప్పుడు, నీతికి విలువ లేనప్పుడు, అవినీతే కరెక్ట్ అనిపించినప్పుడు అందరూ అదే పాటు పట్టే పరిస్థితి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి మంత్రులు డబ్బులు తీసుకుని ఉంచారా ఈ పదవి విజయ డైరీది? ఆ రోజున జిల్లా మంత్రులు డబ్బులు తీసుకునే ఉంచారా? ఇంకేమైనా ఉన్నట్టు అంటారు పోనీ? ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ నా మీద మాడితే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా. ఆఫ్టర్ ఆల్ అనకూడదు కానీ అంతే, నిజం అంతే కదా.
ఒక ఆర్గనైజేషన్లో ఒక డైరెక్టర్ లోకల్ ఎమ్మెల్యేని నా కాన్స్టిట్యూన్సీలో ఫ్యాక్టరీ ఉంటే వాగుతాడా? నేను అసెంబ్లీలో మాట్లాడేది ఆన్ రికార్డ్, స్పీకర్కి నేను సాక్ష్యాలు ఇచ్చా విజయ డైరీలో అవినీతి జరిగిందని. అసలు విజయ డైరీ ఎవరో ఇట్లా ఆ రోజు పార్టీ కానాళ్ళు ఇవాళ పార్టీ ఎలా అవుతారు, పార్టీనా కాదా, అవునా కాదా అనేది మాట్లాడుతుంటే ఇదొకటి వదిలిపెట్టేసి కేఎంఈ అంటే ఎస్ కేఎం మీద అన్నా, నేనేమో అనలేదని మీ దగ్గర నేను డ్రాప్ అవుట్ అవ్వట్లేదు. ఎస్ ఐ స్టిక్ టు మై వర్డ్. నాకు 80% ఇంత అయితే 20% ఇంత ఎక్కువ అవుతుందని అడిగితే ఏదో నేరంలాగా నేను ఏదో తప్పు చేసినట్టుగా మీరు రాత్తంటే అంటే సభ్య సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటుంది మీడియా సోదరులారు. మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నేను క్వశ్చన్ చేస్తే అదే ఆ క్వశ్చన్ చేయడం తప్పనా మీ భావన పోని మీరు అయితే చెప్పండి సార్. అంటే గతంలో ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్లు అయితే ఎవరో ఉన్నారో మీకు తెలియకుండా కొందరు మెంబర్లు వేయడం, దాని మీద మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నాకు తెలియకుండా ఇలా మెంబర్లు ఆ రోజున జిల్లా ఎమ్మెల్యేలందరూ గేట్వేలో సమావేశమైన మాట నిజం, అది మీడియాకు కూడా తెలిసింది నిజం. కానీ ఆ రోజున నామినేటెడ్ అయిన డైరెక్టర్ నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. పెనమలూరు, నూజివీడు అట్టా వేరే కాన్స్టిట్యున్సీలు. మా కాన్స్టిట్యున్సీలో ముగ్గురులో బాలవర్ధన్ రావు ఒక ఆయన, పాలడుగు నాని అని ఒక ఆయన, ఇంకొక అతను అతనే. నా కాన్స్టిట్యున్సీలో డైరెక్టర్ ఎవరన్నప్పుడు నా పరిధిలో ఉంటుంది కానీ శాసనసభ్యుడిగా మిగతా అన్ని నియోజకవర్గాలు నా పరిధిలో ఎక్కడ ఉంటాయి. ఏ ఎమ్మెల్యే గారి దాంట్లో మనం దూరంగా నేను ఎవరి కాన్స్టిట్యున్సీలో ఏరిపెట్టను. గతంలో నాకు సమాచారం లేకుండా వేసేసారని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమో ఈ కాంట్రాక్ట్ అంటే మీ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ఒక ఎయిర్పోర్ట్ సంబంధించి మీకు సమాచారం ఇవ్వట్లేదు అంటే, అలాగే మీరు ఆ బోర్డులో కూడా వైస్ చైర్మన్ ఏదో ఉన్నట్టుంది, పదవి బోర్డు ఉన్నట్టు. అది బై డిఫాల్ట్ ఎవడ ఎమ్మెల్యే ఉంటే ఆడే వైస్ చైర్మన్ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళి. సమాచారం ఇవ్వాలి కదా. నేను అడిగే మీటింగ్ మినిట్స్ అని ఎందుకు పంపలేదని అడిగి అక్కడ క్వశ్చన్ చేశాను, కానీ అక్కడ మీడియా లేదు. ఆ లోపల మీటింగ్ జరిగిన దగ్గర హాల్లో మీడియా లేదు. అప్పుడు తర్వాత వాళ్ళు కవర్ చేసుకున్నారండి. సో ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్ని కట్టలు మీడియాలకు ఎన్ని యాడ్లు ఇచ్చారు, యూట్యూబ్ వాళ్ళకి ఎన్ని యాడ్లు ఇచ్చారు. ఏమయ్యా చంద్రకాంత్, నీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు మానేసావా? నువ్వు పదే వచ్చి మీరందరూ నన్ను అడుగుతున్నారా? అదే సార్, ఈయన చైర్మన్ గారు సపోర్ట్ లేకపోతే సంఘం దగ్గర నరేంద్ర ఎవరు లోన్ వేసారు ఏడిపించి ఈయన హ్యాపీగా చూసుకుంటారు. అదే గవర్నమెంట్ లాస్ట్ 5 years. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, డెఫినెట్గా మాట్లాడేది. లోకేష్ బాబుతో మాట్లాడతా, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా. నేను ఇంకా మాట్లాడలా. నేను మొన్న పార్టీ మీటింగ్లో మా కార్యకర్తల మీటింగ్లో నేను చెప్పిన అభిప్రాయాల్లో 2 బిట్లు మీరు పదే వేస్తున్నారు. నేను ఇప్పుడు కూడా మీకు కన్ఫర్మ్ చేశాక ఎస్ అనే చెబుతున్నాక మీకు. నేను నో చెప్తే పోనీ ఇతను జారిపోయాడు మీరు టైటిల్స్ పెట్టుకుంటా ఉంటుంది డేటా. ఇప్పుడు ప్రోటోకాల్ విషయంలో కూడా రాజీవ్ అన్నని చెప్పారు. ఎస్, మీకు తెలియకుండా 100%. విజయ డైరీని ఎవరు ఓపెన్ చేశారు? లోకల్ ఎమ్మెల్యేగా నన్ను ఇన్వైట్ చేశారా? విజయ డైరీ ప్రైవేట్ సంస్థ? ఈజ్ ఇట్ లైక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లైక్ యువర్ కంపెనీ ఆర్ యువర్ కంపెనీ లాగా? చాలాసార్లు దానికి పదే ఎవరో ఒకళ్ళు గెస్టులను పిలవటం. మొన్న పిహెచ్సి సెంటర్ ఓపెన్ చేశారు నాకు తెలియకుండా. బాధేస్తుంది కదా నాకు. బాధపడితే బాధపడ్డానని చెప్పకుండా నటిస్తున్నా నాకు చేత కదా. నేను అమెరికాలో ఉన్నప్పుడు శాసనసభ్యుడని నేను లేకుండా చేశారని బాధ నాకు. వెంకయ్యనాయుడు గారు అంటే రెస్పెక్ట్, డెఫినెట్గా ఈజ్ ఎ జెంటిల్మెన్. వైస్ ప్రెసిడెంట్గా చేశారు ఈ రాష్ట్రం నుంచి. కానీ ఆయన నేను ఉన్నప్పుడు చేస్తే బాగుండేది కదా. అంతకుముందు ఓపెనింగ్ ఆయన కోసమే మానేసాం. అంతా రెడీ చేసిన తర్వాత ఆయనతో ఓపెన్ చేపిద్దామంటే ఎస్ ఆయనతో చేపిద్దామని నేను ఆగిపోయా. హోమ్ మినిస్టర్ నేను పోలీస్ స్టేషన్ మాత్రం ఓపెన్ చేశాను. తర్వాత నేను అమెరికా ఉన్నప్పుడు ఓపెన్ చేశారు. అది కార్యకర్తలు అంటే నేను బాధపడి చెప్పా, ఏముంటుంది దాంట్లో. అంటే కార్యకర్తలతో కూడా నటించి రాజకీయం చేయడం మన జాతి కాదు. అసలు అంత అవసరం అగత్యం కూడా నాకు లేదు. అసెంబ్లీకి నేను ఇచ్చిన సాక్ష్యాధారాలకు తోడు ఈ విజయ బ్యాంక్ ఎండి అదే ఏపీ డైరీ ఎండి ఎవరో ఉంటారండి, నాకైతే తెలియదు ఆయన ఎవరో. ఆయనకి ఇవ్వమని నాకు రాశారు లెటరు. డైరెక్టరు, కొంతమంది సభ్యులు, వీళ్ళందరూ. సో ఆ డైరెక్టర్కి ఇవ్వటం అసెంబ్లీలో స్పీకర్కి ఇస్తా. చట్టసభ్యుడిగా నా హక్కు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. అవినీతిని కక్కిస్తాం, టేక్ మై వర్డ్. పల్లా శ్రీనివాస్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారంట నేను అమెరికాలో ఉన్నప్పుడు. నాకు మా వాళ్ళు చెప్పేది సబ్జెక్టు కరెక్షన్, మా లీడర్లు చెప్తుంది, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యమంత్రి గారికి అన్నీ చెప్తాను, ఏముంటుంది దాంట్లో. మేము ముఖ్యమంత్రి గారికి నేనేమి
ప్రెస్ ముందు మాట్లాడి ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దామని ఉద్దేశంతో నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు అది. నేను పిఏసిఎస్ భవన్ ఓపెనింగ్ మీటింగ్లో నేను మాట్లాడిన స్పీచ్లోది మీరు కట్ చేసేసారు, దానికి వివరణ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. విజయ డైరీ అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఘోష, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మఘోష, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభీష్టం అంటాం కూడా తప్పు. వీళ్ళందరూ పార్టీ అధికారంలో లేనప్పుడు నేను కూడా లేటుగా వచ్చా. నేను రాకముందు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు జైలుకి వెళ్ళి జైలు జీవితం అనుభవించి విదేశాలు వెళ్ళటం కూడా మానేసుకుని రంగనగూడెంలో 70 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎస్సీ ఓసీ బీసీ అన్ని కులాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే నా మీద కూడా పెట్టారు. అందుకే నాకు ఇంత లేట్ అయింది అమెరికా వెళ్ళడం. సరే వాళ్ళందరికీ ఇవాళకి 52 మంది అలో లక్షణాన్ని పరిస్థితి. అంటే ఆ రోజున మేము పార్టీ కోసం చంద్రబాబు గారి కోసం పార్టీ జెండా భుజాన్ని వేసుకొని మేము తిరిగితే ఆ రోజున ఏ రోజున పార్టీ అని బయటికి రాకుండా ఇవాళ పార్టీ అని ఉండటం వెంటనే తహతహలాగిపోతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మఘోష. అది టేక్ మై వర్డ్. మీరు ఎంక్వైరీ చేయండి, వెళ్ళి నియోజకవర్గంలో పోల్ పెట్టండి, నియోజకవర్గంలో కనుక్కోండి, మీరు మీ 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 ఛానల్స్ ప్రతినిధులు కనుక్కోండి. ఇది నేను చెప్పేది కాదు. పదే పదే మాట్లాడుతూ నాకు ఇష్టం లేక నేను వదిలేసేదాన్ని. అసెంబ్లీలో మాట్లాడాం కదా, చర్య తీసుకుంటారనే లెక్కలో నేను దాన్ని వదిలేసా. ఇంకా తీసుకొస్తారు, నేను తెప్పించినవి కాదు కదా ఈ ఎవిడెన్స్. ఇంతవరకు ఏ విజయ డైరీ వాళ్ళు ఎవరో చేయని విధంగా యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు, మీడియాకి డబ్బులు, రైతుల సొమ్మది. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 10 కోట్ల లాభం 90 కోట్లు తీసుకెళ్ళా. ఒకే ఒక సంవత్సరం నేను చైర్మన్గా చేసింది. నేను ఎప్పుడూ ట్యాడ్లు ఇచ్చుకోలే. అంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో పనిచేసినా, కష్టపడినా, దెబ్బలు తిన్నా, అవహేళన పడినా, లేకపోతే వీళ్ళు ఇబ్బందులు పడినా, కేసులు పెట్టించుకున్నా కార్యకర్తలే పెట్టించుకొని తెలుగుతాళ్లే. తెలుగుతాళ్ళు అటు వదిలేయమంటారా? ఉద్యోగాలన్నీ వైసీపీకి ఇచ్చిన నిజం కాదా 5 సంవత్సరాల్లో? ఎందుకు పేరునాని, వెల్లంపల్లి శ్రీనివాస్ని, కొడాలని, పేరునాని గారు నన్ను అడగండి. సో మీరు ఎందుకు ఉంచారా అని అడగండి. మే 22న ఒక రాజకీయ పార్టీ పదవిస్తే దురదృష్టవశాత్తు మే 23న అధికారం మారితే అదే పాలకవర్గం ఎలా ఉంటుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు తీసుకున్నాడా దీంట్లో? మంత్రుల స్థాయి కాదా? నేను మాట్లాడేవాడు కదా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా. లేదా సాక్షి రాస్తాడా నేను కాంట్రాక్టు అసలు అక్కడ కాంట్రాక్ట్ ఉందని నాకు తెలియదు. ఈయన చెప్తున్నాడు కదా, నేను ఎయిర్పోర్ట్ మీటింగ్కి వెళ్ళిందే 2 సంవత్సరాల తర్వాత. అసలు నేను అమెరికా వెళ్ళి ఒక 20 రోజులు లేను. నేను సాక్షిని నిరూపించమానండి. నా ఎమ్మెల్యే తృణప్రాయంగా రాజీనామా చేసి పడేస్తా. నేను కాంట్రాక్ట్ అడిగినట్టు కానీ, ఏదైనా కంపెనీని ప్రమోట్ చేసినట్టు కానీ నువ్వు రాసేటప్పుడు ఆలోచించి రాయాలి. సాక్ష్యాలు కూడా గతంలో నేను మీకు పనిచేసినప్పుడు నేను ఎలా ఉన్నా అలాగే ఉన్నప్పుడు కూడా మీరు మారారు, నేను మారలా. జగన్మోహన్ రెడ్డిని తిట్టారు, మరి ఆ రోజు ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో అని అడిగి అది రాయరు మీరు. నేను వైసీపీలోని ఖండించా చంద్రబాబు నాయుడు గారిని అన్నా. చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టించి నియోజకవర్గంలో పోటీ చేసి నా ప్రత్యర్థి మీద మేము యుద్ధం చేస్తే మీరు అందరూ ముద్దులు పెడతారేంట్రా బాబు అని చెబుతున్నాం. మరి మా పడిన బాధ మేము, గాయాలు మాకైనాయి, మా కార్యకర్తలకైనాయి. కార్యకర్తలు పార్టీ వేరే నేను అనుకోవట్లా. కార్యకర్తలు వాళ్ళ ఘోష, వాళ్ళ ఇబ్బందే పార్టీ అనుకుంటున్నాను నేను. అంతకుమించి ఏముంటుంది? కార్యకర్తల సమావేశం పెడితే డెఫినెట్గా మీకే తెలుస్తుంది. వద్దురు కానీ మీరు కార్యకర్తల సమావేశం పెట్టింది. ఇదంతా కార్యకర్తల ఆవేదన తప్ప నాది కాదు. కానీ కార్యకర్తల ఆవేదన అల్టిమేట్గా నాదే. నా కోసం పనిచేసింది వాళ్ళు. ఎమ్మెల్యేని నేను, వాళ్ళు అవలో పాపం. వాళ్ళు అతను ఓడించి నన్ను శాసనసభకు పంపించారు. అంటే చంద్రకాంత్ అనే అతని తండ్రి 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ రేమల్కి, ఇతను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు అతను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఉద్యోగం మానేశాడు అతను 40-50 వేలు జీతం. ఇవన్నీ మాట్లాడుతూ ఊరు నా అవతలాళ్ళు ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వాళ్ళ స్థాయి పెంచుద్దని వద్దని మాట్లాడట్లేదు. కానీ అసలు మీడియాకి ఇచ్చిన యాడ్లే దుర్మార్గం పూర్తిగా. ఇవన్నీ ఎవిడెన్స్లతో సాధించారు, మొత్తం ఎవిడెన్స్తో. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని చెక్కు 8 కోట్లు వల్లభనేని వంశీమోహన్ అనుచరుడికి, వైసీపీ నాయకుడికి వెళ్తే మనం ఏం చేయాలా? ఆవేదన, ఆక్రోశం కాక ఆనందంగా ఉంటుందేంటి? ఉంటుందా అండి? చెప్పండి. మీరే ఎమ్మెల్యే అయితే నా ప్లేస్ ఉంటే మీరేం చేస్తారు? నా క్వశ్చన్ అంతా నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం, నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళతో వాళ్ళ పనులు అవ్వటం, నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళకి 8 కోట్లు డబ్బులు వెళ్ళటం, ఇవాళ కూడా 1 లక్ష అన్నాడు. అసలు ఆ తెలుగుదేశం సింపథైజర్ హరికృష్ణ అనేవాడు
అతను క్వారీ నుంచి తోలుకున్నారంట. కలెక్టర్ని అయితే కలెక్టర్ అదే చెప్పాడు. బిల్లేమో వాళ్ళు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎవడైతే నగ్గుబాటుకు గురి చేశాడో కార్యకర్తల మీద ఎన్నిసార్లు తప్పుడు కేసులు పెట్టారు, ఎన్ని వేల కేసులు పెట్టారు. ఎన్నికేపాళ్ళు ధర్నా చేస్తుంటే అతను రాలేదా? అంటే ఇన్ని చేసి టఫ్ సీట్ కాదా అవునా మీరు చెప్పండి. నేను నా ప్రత్యర్థి ఉన్న అల్లాటప్ప మావులాడి మీద పోటీ చేశాను, జడ్పీటీసీ మీద ఎంపీటీసీ మీద పోటీ చేశాను నేను ఏమన్నా. అతన్ని ఎదుర్కొని ఇప్పుడు దుర్గాప్రసాద్ అనే ఇండస్ట్రీస్ట్ అతను ఆయన జైల్లో పారేశారు, ఇండస్ట్రీ ఓనర్ని ఎలక్షన్ ముందు 15 రోజులు జైల్లో ఉండి వచ్చాడు. 25,000తో నేను గెలవకపోతే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. మేము యుద్ధం చేసాం ఈ నియోజకవర్గంలో, మేమేమి కేక్ వాక్ కాదు మాకు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు ఇబ్బంది మంటగా ఇంకెవరు ఇబ్బంది పడలా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణినే దూషించిన జ్ఞానం లేని వ్యక్తి. అతను చేసే రాజకీయాలు ఇలాగే ఉంటాయి. చీకటి రాజకీయాలు నరిపితే కుదరదు కదా. ఇప్పుడు కార్యకర్తలు రోజు వచ్చి అడుగుతుంది నేనేం చెప్పాలండి, నేనేం చెప్పాలి? రోజు నాకు ఇదే పని, ఇంకా నేను సముదాయ ఇష్టమే పని. ఈ పేపర్ కలెక్ట్ చేసుకుంటా నా దగ్గర పెట్టుకున్నాయి. నేను అమెరికాలకు ముందు ఇచ్చారు. కడియా సతీష్ కుమార్ ఎంక్వైరీ చేయండి దయచేసి. ఒక్క మీడియా సోదరుడైన బాధ్యత తీసుకోండి దీన్ని. కడియాల సతీష్ అంపాపురం మాజీ సర్పంచ్, నా ప్రత్యర్థికి సొంత మనిషి, వైసీపీ నాయకుడా కాదా? మొన్న ఎన్నికల్లో అతను పనిచేశాడా లేదా తెలుగుదేశం పార్టీకి పనిచేశాడా? అంటే కార్యకర్తల రోదన ఆవేదన అంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు, పార్టీ ఆఫీస్ తగలెట్టిన తర్వాత కేసులు పెట్టి జైల్లో పడేసినప్పుడు బాధలు పడి మొన్నటికి మొన్న సిఐ హనుమాన్ జంక్షన్లో సిఐగా ఉండి లోకేష్ బాబు పాదయాత్రలో కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అందరూ ఊళ్ళొదిలి పారిపోయే పరిస్థితి కల్పించాడు. 70 సంవత్సరాల వయసులో భార్యాభర్తలు పారిపోవడం అన్న సహజ పరిణామం అండి అది. వాళ్ళు ఏం పాపం చేశారు? తెలుగుదేశం పార్టీ అభిమానులుగా సింపథైజర్లుగా ఉండడం వాళ్ళు చేసిన నేరమా? ఇవాళ వాళ్ళు కెనడా వెళ్తే కేసులు తీరైపోతున్నా. నేను నాగముత్తు అని 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి సుప్రీంకోర్టు లాయర్ని పెట్టాను. మార్గదర్శి లాయరు, నాకు లాయర్ ఒక్కళ్ళే. నేను చేయగలిగినంత చేస్తున్నా కార్యకర్తల కోసం. కార్యకర్తలకు మోటార్లు తీసాడు ఓడిపోగానే అతను. నేను నా సొంత డబ్బులతో 1,70,00,000 పెట్టి మోటార్లు ఇచ్చారు రైతు సోదరులకి. ఎవడన్నా ఓడిపోతే మోటార్లు తీసేస్తాడా? ఈ నియోజకవర్గంలో ప్రెస్ కూడా, మా నియోజకవర్గంలో ప్రెస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. సారీ టు సే దిస్. మనం ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని రోడ్లు ఎక్స్టెన్స్ చేసినా అయ్యేరు. ఇక్కడ చిన్న మురుకు కనపడుతుంది ఈ యాత్ర అంటే నేను సో ఎన్నికల ముందు కూడా నేను చెప్పా, పత్రికాధినేతలతో చెప్తే ఇప్పుడు ఎలక్షన్ వరకు నాకు కవర్ చేయడానికి విడిగా పెట్టారు. నాకు మేము యుద్ధం చేసిన సీటు, మేము ఊరినే గాలికి ఊరినే ఆ టైప్లో సీటు కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గాయపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఘోష డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం నా మీదే ఉంటుంది. నేను పార్టీ మీటింగ్లో మాట్లాడా. రఘురాం గారు కూడా ఉన్నాడు, డీసీసీబీ చైర్మన్ కూడా ఉన్నాడు నా పక్కనే. సో అంతే తప్ప నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో పార్టీకి వ్యతిరేకంగానో నేను మాట్లాడుతున్నాను, యార్లగడ్డ తిరుగుబాటు అలా ఏమి ఉండదు. మనం ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటే నేను చెప్పే చేస్తా, కానీ ఏదైనా చల్లకొచ్చి ముంతదాసే రాజకీయాలు నేను చేయను. నేను సుస్పష్టంగా క్లియర్గా రాజకీయాలు చేస్తా. నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. అంతే తప్ప ఇండైరెక్ట్గా అలాంటి వ్యవహారాలు నేను చేయను. డెఫినెట్గా నాకు తప్పు అనిపించింది, నేను అది మాట్లాడా. అది కార్యకర్తల మీటింగ్లో మాడితే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టో లేదా కావాల్సిన పార్టీ అనుకూల మీడియానో వ్యతిరేక మీడియానో ఏమన్నా పిలిపించుకుని నేనేమన్నా లీక్ ఇచ్చినట్టు నేనేదో మాట్లాడినట్టు చేయటం నాకు చాలా బాధించింది. బట్ నేను ఐఎమ్ కమిటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ వాట్ ఎవర్ ఐ హెడ్ గివెన్. 3 రోజుల క్రితం బుద్ధవరం గ్రామంలో మా పార్టీ సమావేశంలో పిఎస్సిఎస్ భవన ప్రారంభోత్సవంలో నేను చేసిన ప్రతి వ్యాఖ్యకి నేను కట్టుబడి ఉన్నా. నో సెకండ్ థాట్. ఓకేనా? సార్ ఒకటి, ఇప్పుడు చాలా కాలం నుంచి కూడా టీడీపీలో ఒక మీటింగ్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరు? మీకు ఐడియా ఉన్నాను. మీ మీద రకరకాల దుష్ప్రచారం చేస్తుంది. నా మీద ఏం చెప్తారు? అదే నేను అవినీతి చేశాను, నేను దూరికి ఎవడో ఒక్కడు చేయలే. సాక్షి కూడా చేయలేను. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సాక్షి కూడా చేయలే. అనేసి ఆ చాయిస్ కూడా లేదు సాక్షికి. నేను ఇవ్వలా. చెప్పండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తున్నా అంటే ఇన్ని చాలా కాలం నుంచి చేస్తున్నా. ఇది అధిష్టానం దృష్టిలో పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే అధిష్టానానికి ఒక్కసారి చెప్పాను, తర్వాత నేను అసెంబ్లీలో మాట్లాడా కదా, ఆన్ రికార్డ్ మాట్లాడాను. స్పీకర్ని హౌస్ కమిటీ ఏమన్నా, డీసీసీబీ హౌస్ కమిటీ ఏమంటే అచ్చెన్నాయుడు గారు వేస్తానని ఒక 6 నెలలు కాలయాపన జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ గట్టిగా మాట వేయాల్సిందే అని గొడవ పెట్టుకుంటే హౌస్ కమిటీ వేశారు. ఇప్పుడు నడుస్తుంది హౌస్ కమిటీ.
ఈ జిల్లాలో మీకు ఆశ్చర్యకరమైన విషయం చెబుతా, 37 కోట్ల రూపాయలు డీసీసీబీలో స్కామ్ జరిగిన ఒక జనరల్ మేనేజర్కి కాగిత రామకృష్ణ నేమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అతను బ్యాంక్కి డబ్బులు బాకీ అయ్యి బ్యాంక్ నుంచి సస్పెండ్ అయిన ఆఫీసర్కి టీఏడిఏలు ఇచ్చారు. అలాంటప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అన్నీ చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లోకేష్ బాబు నోటీసులో ఉండవు కదా ప్రతి చిన్న అంశము. అలాంటి బాధ అనిపిస్తుంది. నేను ఆ బ్యాంక్ చైర్మన్గా పనిచేసే ఆ బ్యాంక్ నేను 43% వృద్ధి రేటు ఇండియాలో ఏ బ్యాంక్ చైర్మన్ ఏ జిల్లా వాడు 115 ఏళ్ళ బ్యాంక్ చరిత్రలో చేయలేదు. నేను చేశాను. నేను ఎప్పుడూ టైటిల్ ఇచ్చుకోలే. అంటే ప్రతిదీ ముఖ్యమంత్రి గారు తెలుసా అంటే అది మా హాస్యాస్పదం. మనం అనుకుంటాం కూడా అవివేకం కూడా మనది. జగన్మోహన్ రెడ్డి వివేకం అంతవరకు అనుకుని సరిపెట్టుకుంటాను. ఇప్పుడు సాక్షాత్ రాశాడంటే అదేకే కదా. మీరు మట్టి 8 కోట్లు అన్నారు కదా, అది ఎవరైతే ల్యాండ్ ఉందో మీకు తెలిసిందే. సో నాకు అప్పుడు తెలియదండి యాక్చువల్గా. ద్వారా వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితి అంటే వాళ్ళ పనులు అవుతున్నాయి అనేది కాదు. ఇక్కడే ఉన్నాడా లేడు మరి ఆ క్వారీ ఆయన ఉన్నాడా పిలు హరికృష్ణ తెలుగుదేశం పార్టీ క్వారీలోంచి కలెక్టర్ గారు తీసుకున్నాడంట మట్టి. బిల్డింగ్ ఆయనకి రాలా చెప్పండి వచ్చి. చంద్రకాంత్ రావా నువ్వురా ఆ డైరెక్టర్ ఉన్నాడా? ఈ సంతకాలు పెట్టి నాకు అమెరికాలకు ముందు ఇచ్చినాడు. ఉన్నారా లేరా? రమ్మనండి, వాళ్ళు కూడా మాడతారు. అయిపోద్ది ఎందుకు గోర పద్దాక. ఇది వన్స్ ఫర్ ఆల్ ఫుల్ స్టాప్ ఉండాలి. నేను కంటిన్యూషన్ పెట్టను. మీతో పోయినసారి పేరు నాని గారు నేను అమెరికా వెళ్తున్నా, నాని గారు మళ్ళీ మాడితే కనుక నేను వచ్చినాక మాడదామండి అని చెప్పేళ్ళి మీకు. అసలు నేను ఎస్కేప్ అయ్యే పాలిటిక్స్ నేను చేయను, నో డౌట్. సాక్షికి మరోసారి ఛాలెంజ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సుస్పష్టంగా చెప్తున్నా, నీ పేపర్ కూడా నేను చాలా యాడ్లు ఇచ్చి ఇప్పుడు యాడ్ల గురించి మాడాం కాదు. కానీ నేను కనుక ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు ఒక కంపెనీకి కానీ నా మనిషికి కానీ ఇంకోటికి కానీ ఇవ్వమని నేను అడిగినట్టు నువ్వు నిరూపిస్తే నేను శాసనసభ సభ్యత్వం వదిలేస్తా. వచ్చినాయా మీకు డబ్బులు? మీ క్వారీలు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి? ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. క్లస్టర్ ఏ క్లస్టర్ ఇన్ఛార్జ్ మీరు? క్లస్టర్ 4 ఇన్ఛార్జ్. ఇతను చంద్రకాంత్ పార్టీ ప్రెసిడెంట్ రేమల్లె, విజయ డైరీలో ఎంప్లాయీ. ఇతను ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది? ట్రాన్స్ఫర్ అప్పుడు మామూలు జనరల్ ట్రాన్స్ఫర్ కాకుండా కావాలని ముందు రోజు చేశారు. నువ్వు వెళ్ళా ముందు రోజు వంశీ ఎవరు వచ్చాడా? ఎవరిక్కడ బాగా చేస్తున్నారని చెప్పి అసలు కాల్ లిస్టులే బయట పెట్టేస్తే వంశీ మనుషులతో అతను మాట్లాడిన కాల్ లిస్టులే కార్యకర్తలు తెచ్చిస్తున్నారని చెప్తుంటే ఇంతకన్నా ఏం కావాలి? అసలు మీరు ఆలోచించండి. 5 ఏళ్ళు కుదురుద్దా? దొంగతనం అది దాగదని సామెత కదా. 5 ఏళ్ళు కుదురుద్దా? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేకుండా వైసీపీ కార్యకర్తలు, నాకు వైసీపీలో నేను 2 ఏళ్ళు వచ్చాను, నాకనే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందా? ఇన్ అండ్ అవుట్ తెలుసు, నాకు బూత్ వైజ్ తెలుసు ఎలా ఉంటుందో. ఈయన బ్యాంక్ డైరెక్టర్ గారు, ఈయన మా కాన్స్టిట్యున్సీ అని. ఈయన బాలవర్ధన్ రావు గారు కూడా మా కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఇది మాకు ఇచ్చారు కదండి. అవును. ఏంటి సమస్య ఏంటి అసలు? బ్రీఫ్ చేయండి కొంచెం. ఎక్కువ కాకుండా మళ్ళీ వాళ్ళు చూపి. దీంట్లో కొన్ని మాకు అనుమానాలు చూపించండి. కొన్ని ట్రాన్స్పోర్ట్ విషయంలోనూ ప్లస్ ఈ మామూలుగా యాడ్స్ అవన్నీ ఈ ఖర్చుల విషయంలో రీల్స్ ఇవన్నీ అనుమానాలు ఉన్నాయండి. ఈ అనుమానాల గురించి మేము ఇక్కడ కొంతమంది ప్రెసిడెంట్లను కలిసి సంతకాలు పెట్టి ఎమ్మెల్యే గారికి ఇవ్వటం జరిగింది. నేను అమెరికాలో ముందు రోజు ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ అయ్యింది అని చెప్పి ఇవ్వటం జరిగింది. అది ఎంక్వైరీ చేసి నిజాలను బయటపెట్టమని చెప్పి అడిగాము. ఓకేనండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? సాక్షి లేరా? ఇక అల్లూరిని బురదలు పోతూ ఉంటారా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఈ ప్రెస్ మీట్ పెడతాక ఒకే ఒక్క కారణం, నేను ప్రెస్ మీట్ పెట్టి నేనేదో పార్టీ మీదో ప్రభుత్వం మీదో నేను అలిగినట్టుగానో అసంతృప్తిగా ఉన్నట్టునో వచ్చే వార్తలు సత్యదూరం అని చెప్పడానికి పిలిచా. అలాంటిది ఏమంటే నేనే మిమ్మల్ని పిలిచి చెప్తా. నేను ఎక్కడో పార్టీ మీటింగ్లో మాట్లాడింది మొత్తం వేసి ఉంటే బాగుండేదండి. దయచేసి ఆ 30 నిమిషాలది కావాలంటే ఇప్పుడే నెత్తాం, మొత్తం వేస్తే వేయండి. అంటే దాంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రోటోకాల్ ఉంది, అడిగారు చెప్పా. నాకేముంటుంది మొహమాట పడాల్సిన అవసరం ఉంటుంది. నేను తప్పు చేస్తున్నానా? ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు మీకు ఎలా ఉంటాయి, నాకు హక్కులు ఉండవు శాసనసభ్యుడిగా. అంటే నా ఒకే ఒక పంచాయతీ నా ప్రత్యర్థితోనే, నా ప్రత్యర్థికి అనుకూలంగా ఉంటే మేము తట్టుకోలేము. అది పార్టీ జిల్లాలో ఏదన్నా మన పార్టీ మా పార్టీకి సంబంధించిన నాయకుడైనా వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్
ఎందుకంటే ఇక్కడ పడిన యుద్ధ వాతావరణం కానీ, ఇక్కడ పడిన కష్టం కానీ, ఇక్కడ పడిన శ్రమ కానీ మిగతా నియోజకవర్గాలు ఇంత శ్రమ ఉండదు. ఏ గేమ్ అయినా ప్రత్యర్థిని బట్టే ఉంటుంది. ఇండియా జింబాబ్వే మీద ఆడింది ఒకటి, పాకిస్తాన్ మీద ఆడింది ఒకటి కాదు కదా. సో దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని కోరేది ఏంటంటే హంబుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలిస్ట్ హూ ఆర్ హియర్, అందరికీ చెప్తున్నా, మీకేమన్నా ఒక వార్త వేసే ముందు ఒక్క ఫోన్ చేయండి. నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను తప్పు చేసినా ఆన్సర్ చేస్తాను, తప్పు చేయను తెలిసి అయినా ఆన్సర్ చేస్తా. దయచేసి ఒక్క మాట అడగండి దానికి ముందు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే మాట్లాడే తప్ప మా ప్రత్యర్థికి సంబంధించి వస్తే మళ్ళీ మాడతారు, రేపైనా మాడతారు. నోటి సెకండ్ థర్డ్ నా ప్రత్యర్థికి సంబంధించిన అతనికి దయచేసి చూసుకుని ఇవ్వండి. ఎవరు రికమెండ్ చేసినా ఎవరు చేసినా ఈ నియోజకవర్గంలో పార్టీకి పనిచేసిన వాళ్ళే సుప్రీం. నేను అశోక్ లేలాండ్ వెనక్కి వచ్చింది, మలవల్లో బోల్డ్ మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అన్ని పార్టీ కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలి. పార్టీ కార్యకర్తలకి ప్రవృత్తి రాజకీయం, వృత్తి కాదు. వాళ్ళకి ఏదో వృత్తి ఉంటుంది. రోజు పార్టీ అంటే అభిమానంతో వస్తారు, జస్ట్ వాళ్ళకి వ్యసనం పార్టీ, అందుకోసం పార్టీ కోసం వస్తారు. కానీ వాళ్ళ ఆవేదనను అడ్రస్ చేశాను నా మీటింగ్లో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి.